2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం నాగేశ్వర్ గారు. అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ చెప్పండి. సో ఒక అడ్వకేట్గా మీ దగ్గర చాలా కేసెస్ వచ్చాయి కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ప్రస్తుతం ఉండేటువంటి జనరేషన్లో జరుగుతున్నదే 497. సో ఈ సెక్షన్ అసలు ఏం చెప్తోంది? దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమన్నా లిమిట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అండ్ ఈ సెక్షన్ పర్టికులర్గా ఏం చెప్తుంది? భార్యాభర్తలకు సంబంధించినవి కానివ్వండి, లేదంటే ఎవరైనా రిలేషన్షిప్లో ఉంటే పర్టికులర్గా ఏం చెప్తుంది అసలు ఈ సెక్షన్? జనరల్గా ఏంటంటే మనకు ఐపీసీలో మనకు 497 అనేది ఏంటంటే ఒక అమ్మాయి ఎవరితోనైనా పెళ్ళైన తర్వాత ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ ఆపోజిట్ పార్టీ మీద మనకు చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుందో వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. 497 మీద మనం క్రిమినల్ కేసు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. 497 కింద మనం క్రిమినల్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే అటువైపు ఉన్నటువంటి బోత్ పార్టీస్ మీద ఒకేసారి పెట్టచ్చా, లేదంటే ఇద్దరికి ఒకటేసారి పెడతారు. ఇద్దరికి ఒకటేసారి పెట్టచ్చు. సో దానిపైన మనకు సుప్రీంకోర్టులో రీసెంట్ ఒక 3 years క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. 3 years క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఏంటంటే ఇప్పుడు అక్రమ సంబంధాన్ని జనరల్గా అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అక్రమ సంబంధాన్ని ఆపడం అనేది చాలా కష్టం. అంటే ఆ జడ్జిమెంట్లో ఉన్న దాని సారాంశం చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ జడ్జిమెంట్ కాకుండా సారాంశం ఏం చెప్తున్నా అంటే జనరల్గా అక్రమ సంబంధం అనేది ఇప్పుడు 497 ప్రకారం పెళ్ళైన తర్వాత ఏర్పరచుకునే బంధాన్ని వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఇతరులతో ఏర్పరచుకునే బంధాన్ని అక్రమ సంబంధం అంటాం మనం. అవును. సో అక్రమ సంబంధం అనేది 497 చెప్తుంది. దానిపైన మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే అధికారం ఉంది మనకు. సో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే రీసెంట్ ఉన్న పరిస్థితులను బట్టి ఆ 497 సెక్షన్ని రద్దు చేసేసింది ఇంకా దేశంలో. ఓకే. సో రద్దు చేసేసి ఏం చేసింది అంటే జనరల్గా మనం ఇంకా కొద్దిగా మాట్లాడాలి అంటే ఏంటంటే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవచ్చు, లేదు అంటే అక్రమ సంబంధం మీద కేసు పెట్టడానికి లేదు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి. ఓకే. అనేది సుప్రీంకోర్టు చెప్పింది దాంట్లో. ఇంతకుముందు మనం డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి అక్రమ సంబంధం కేసు పెడుతుండే. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్రమ సంబంధం కేసు తీసుకోరు, 497 మీద కేసు తీసుకోరు. సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని. ఒకవేళ మరి దీన్ని లీగల్గా వెళ్ళాలి అనుకున్నట్టు లీగల్గా వెళ్ళాలంటే వాళ్ళకున్న రెమెడీ డైవర్స్ వేసుకోవటమే అంతే. ఇప్పుడు భార్యాభర్తలు ఎవరన్నా ఒకరు ఇద్దరిట్లో ఎవరినో ఒకరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని క్రుయాలిటీ గ్రౌండ్ కింద వెళ్ళి మనం డైవర్స్ వేసుకోవచ్చు దానిపైన. ఎట్లా సార్? అంటే మీ దగ్గర వీటికి సంబంధించినటువంటి కేసెస్ ఏ విధంగా వచ్చాయి? ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కడైనా కూడా ఏమవుతుంటుందంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఏమవుతుందంటే బిఫోర్ మ్యారేజే చాలా ఎక్కువ మంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం కానీ అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం కానీ జరుగుతున్నది. అవును. జరిగిన తర్వాత అది పెళ్లి తర్వాత కొంతమంది ఏంటంటే అది పెళ్లి తర్వాత కూడా కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు. సో లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా భార్య భర్తను పట్టించుకోకుండా భర్త భార్యను పట్టించుకోకుండా కూడా వాళ్ళు పనిచేసే వాతావరణంలో కానీ తెలిసిన వ్యక్తులతో కానీ అక్రమ సంబంధం ఏర్పరచుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు సొసైటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు వచ్చే కేసులలో ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ పెళ్ళైన తర్వాత బయటపడతాయి కదా కంపల్సరీ. ఒకప్పుడు అంటే ఏంటంటే ఒకప్పుడు మనం ఒక 30 years క్రితం వెళ్తే మొబైల్ అనేది లేదు. సో ఉదాహరణకు ఏదన్నా ఒక ఊర్లో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవరన్నా ప్రేమించిన అనుకోండి, ఇంట్లో తెలిసింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తుండే వాళ్ళని తిట్టేసి లేకపోతే బెదిరించి వాళ్ళని విడగొట్టి వాళ్ళకి పెళ్లి చేసి వేరే ఊరికి పంపిస్తుండే. అవును. సో అప్పుడు వేరే ఊరికి మూవ్ అయిన తర్వాత అప్పుడు కమ్యూనికేషన్ అనే వ్యవస్థ లేదు కదా, టెలిఫోన్స్ లేవు కదా ఫోన్ చేసుకోనికి. సో అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే కాలక్రమేణా వీళ్ళకున్న ఏదైతే ఎఫైర్ ఉందో వాళ్ళు మర్చిపోయి అక్కడ భర్తతో కానీ భార్యతో కానీ వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తుండే. సో అప్పుడు ఉన్నా కూడా అంత పెద్ద ఇంపాక్ట్ లేదు లైఫ్లలో. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ రావడం ద్వారా ఏమవుతున్నది, చాలామంది ఆ రిలేషన్ ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దే ఆర్ టెక్స్టింగ్ చేసుకోవడం, అది చేసుకోవడం, ఇది చేసుకోవడం, వాట్సాప్లో వాటిలో కాల్ చేసుకోవడం, ఇవన్నీ బయటపడిపోతున్నాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతున్నది. అట్లాంటి కేసులు మాకు చాలా వస్తున్నాయి ఇప్పుడు బాగా. ఓకే. వచ్చే కేసులలో ఎక్కువ శాతం కేసులలో ఎఫ్ఐఆర్స్తోనే ఎక్కువ కేసులు వస్తాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఎఫ్ఐఆర్స్తోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ లెవెల్కి అంటే ఎటువంటి ఇన్సిడెంట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మీరు క్లియర్ చేసినటువంటి ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయి అట్లా.
పట్టుకున్నవి ఉన్నాయి, రెడ్ హ్యాండర్ పట్టుకున్నవి ఉన్నాయి, డిటెక్టివ్లను పెట్టి రెడ్ హ్యాండర్ పట్టుకున్నవి ఉన్నాయి, మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసి డైవర్స్ తీసుకునే చాలా కేసులు ఉన్నాయి అట్లా. టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సుప్రీంకోర్టు మనం ఇప్పుడు ఒక చార్ట్ చేస్తాం, కోర్టులో ఎట్లా నిరూపిస్తాం అంటే మనం 65B ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 65B అని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అది దాన్ని తీసుకొని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసుకొని మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు. మరి ఎలా సార్, అంటే దీన్ని ఆల్రెడీ కొట్టివేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సుప్రీంకోర్టు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఒక బ్రాడ్ సెన్స్లో ఆలోచిస్తుంది. మొత్తం ఒక దేశానికి సంబంధించి ఆలోచిస్తూ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆలోచించే విధానాలు ఏముంటుంది అంటే, ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు అనుకుందాం, సపోజ్ అమ్మాయితోని సెక్స్ చేయటం లేదు, ఏదైనా కారణం ఉండొచ్చు. మరి అమ్మాయి తన జీవితాన్ని వృధా చేసుకోలేదు కదా. సో సుప్రీంకోర్టు ఆ దృష్టి కోణంలో అంటే వ్యక్తిగత కోణంలో కూడా ఆలోచించింది అన్నట్టు. సో వ్యక్తిగత కోణంలో ఆలోచించి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు చెప్పగలిగేది ఏంటంటే, మీరు భార్యాభర్తలు మంచిగా ఉంటే అక్రమ సంబంధం అనేది ఎప్పటికీ రాదు కదా. మీరు ఎవరో ఒకరు నెగ్లెక్ట్ చేయడం ద్వారానో లేకపోతే కేర్ తీసుకోకపోవడం ద్వారానో ఏదో ఒక ప్రాబ్లం వల్లనే అక్రమ సంబంధం ఏర్పడుతుంది కదా. సో దాని కింద మీరు అక్కడ పోయి మీరు సివిల్ కోర్టులలో రెమెడీ తీసుకోండి, ఫ్యామిలీ కోర్టులలో డైవర్స్ చేసుకొని రెమెడీ తీసుకోండి. సో క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవసరం లేదు ఓకే అనేదాన్ని సుప్రీంకోర్టు దాన్ని మొత్తం జడ్జిమెంట్ చెప్పిన సారాంశం అది. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి, అంటే కొన్నిసార్లు భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద కంట్రోలింగ్ అనేది ఉండదన్నమాట. కొంతమంది ఫిజికల్ అటాక్ కూడా దిగిపోతూ ఉంటారు తెలిసిన వెంటనే. మానసికంగా కూడా వెంటనే తీసేసుకోలేరు. ఎందుకంటే కొంతమంది ఎమోషన్స్గా ఆ లవ్ను అలా క్యారీ చేస్తూ ఉంటారు కదా సార్. అటువంటి వాళ్ళు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే లీగల్గా ఎటువంటి ఇది లేదు, అంటే న్యాయం కోసం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నాం. దీన్ని కంట్రోలింగ్లో పెట్టాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్? అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ ఏ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉందంటారు? జనరల్గా ఎక్కడైనా కూడా ప్రతి అక్రమ సంబంధం అనేది ఏర్పడాలి కారణాలని మనం విశ్లేషించాలి. ఎక్కువ ఏంటంటే సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఫ్యామిలీ కౌన్సిల్ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళతోని కన్సల్ట్ అయితే వాళ్ళు దాన్ని అనుకున్న ప్రాబ్లం వాళ్ళు చెప్పగలిగి ఐడెంటిఫై చేయగలిగి దాన్ని సరి చేయగలుగుతారు కంపల్సరీ. అడ్వకేట్స్ కూడా ఫ్యామిలీ కోర్టు మేము ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము కూడా దాన్ని ఎట్లా చేయాలా, ఏం చేయాలా, దానివల్ల మంచి ఏముంది చెడు ఏముంది అనేది మనం చెప్పగలుగుతాం. ఈ అక్రమ సంబంధాల వల్ల ఆడవాళ్ళు మర్డర్ చేసిన కేసు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మనం ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేకపోతే మర్డర్లు చేయడం కానీ రకరకాల కేసులు మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకేందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది, కంట్రోలింగ్ పవర్ తక్కువైపోయింది. సో ఎక్కడైనా కూడా ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఫ్యామిలీలో పెళ్లి చేసుకునే ముందు కంపల్సరీ 100% ప్రీమ్యాటల్ చేసుకోవాలా, అగ్రిమెంట్ చేసుకోవాలా. ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అయితే తీసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకోరని తర్వాత విషయం. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ త్రూ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే అగ్రిమెంట్ అనేది ఇంకా మన దేశంలో అంత పాపులర్ కాలేదు కాబట్టి కంపల్సరీ ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అనేది పెళ్ళికి ముందు 100% తీసుకోవాలా. పెళ్ళి తర్వాత కూడా మీకే వచ్చితే మనం మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. మన దగ్గర కౌన్సిలింగ్కి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే కౌన్సిలింగ్కి చాలామంది ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఇంకా సిస్టమ్ మన ఇండియాలో ఇంకా రాలే. అవును. ఇప్పుడు ఫారిన్లో ఏంటంటే ప్రతి దానికి కౌన్సిలింగ్ వెళ్తారు బాగా. ఫస్ట్ బిహేవియర్ కానీ అక్కడ ఫారిన్లో ఎట్లుంటుందంటే పెళ్లి చేసుకో అమ్మాయి కూడా కౌన్సిలింగ్, రకరకాల కౌన్సిలింగ్లు ఇస్తుంటారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంటారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంటారు, ఒక కొత్త కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. అంటే వాళ్ళ ఆ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళతో వీళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు రాబోయే ఏదన్నా ప్రమాదాన్ని కానీ లేకపోతే సమస్యను కానీ వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకోగలిగి దాని సమస్యను సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సో మన దగ్గర ఇంకా కౌన్సిలింగ్కి వెళ్ళడం అనేది ఇంకా చాలామంది నామోషిగా ఫీల్ అవుతుంటారు. సో ఎవరన్నా వీడియో చూసిన తర్వాత వెంటనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కోసం, అగ్రిమెంట్ కోసం మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు సార్, అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా. నేనైతే చాలా స్ట్రాంగ్ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని వేల డైవర్స్ కేసులు చేసినాం కాబట్టి ఈ అన్ని డైవర్స్ కేసెస్ అన్ని చూసిన తర్వాత నేను చాలామందికి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఇప్పుడున్న విధానం ఏదైతే పెళ్లి చూపుల విధానం ఉందో అది మారిపోయింది. సో అంతా ఆన్లైన్ల ద్వారా, ఎక్కువ శాతం ఆన్లైన్ల ద్వారానే జరుగుతున్నది. మొత్తం ఆన్లైన్లో చూసుకోవడం, ఆన్లైన్లో ప్రొఫైల్స్ ఓకే చేసుకోవడం, మామూలుగా కలుసుకోవడం, 1-2 సార్లు కలుసుకోవడం, అన్నీ చూసుకొని బాగున్నాయి అనుకొని వాళ్ళు ఇమీడియట్లీ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతున్నది.
మ్యారేజ్ అయ్యి ఒక ఇంటి కింద నివసించినప్పుడు ఏంటంటే సమస్యలు ఎక్కువైపోతున్నాయి. పెళ్ళికి ముందు నేను అట్లా అనుకోలే, పెళ్ళికి ముందు ఇట్లా అనుకోలే, ఇది ఎట్లా అది ఎట్లా అని సమస్యలు ఎక్కువైపోతున్నాయి. డైవర్స్ అనేది ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో. సో ఒకప్పుడు హైదరాబాద్లో 3 ఫ్యామిలీ కోర్టులు ఉంటుండే, ఇవాళ 13-14 ఫ్యామిలీ కోర్టులు అయినాయి హైదరాబాద్ మొత్తం కలిపి. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్లో 13 ఫ్యామిలీ కోర్టులు అయినాయి. సో జడ్జెస్ ఆర్ వర్కింగ్ టైమ్లెస్ అన్నట్టు. అంటే ఒక్కొక్క జడ్జెస్ 8 వరకు కూడా కూర్చుంటారు కోర్టులలో. మార్నింగ్ 10:30 కోర్టుకు వచ్చి దే ఆర్ డిస్పోజింగ్ ద కేసెస్ స్పీడ్గా. సో ఈ సమస్య ఎదురయ్యే కంటే ముందే మనం దాని విధానం తెలిసేసుకుంటే అయిపోద్ది కదా అంట నేను. అవును. సమస్య ఎదురైన తర్వాత వచ్చి ముందు కంటే దాన్ని ముందే చూసుకుంటే అయిపోద్ది కదా. సో ఎవరైనా సరే వీటికి సంబంధించింది ఉంటే అప్రోచ్ అవ్వచ్చు, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.